హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివ. మీరు చూస్తున్నారు శాన్వి కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్లో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ సంబంధించి అన్ని ఎగ్జామ్స్కి క్లాసెస్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కరోనా నేపథ్యంలో చాలా హాలిడేస్ వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారు. కావున మనకి ఫ్రీగా లభిస్తాయి కాబట్టి యూట్యూబ్లోనే ఛానల్స్ ప్రతి ఒక్కరు ఆన్లైన్ క్లాసెస్ వినండి. ఈరోజు నేను కెమిస్ట్రీలో అన్ని ఎగ్జామ్స్ సంబంధించి ఏ టాపిక్స్ అడుగుతారు అనే టాపిక్స్ గురించి చెప్తున్నాను. టాపిక్స్ వచ్చి పదార్థం, సెకండ్ టాపిక్ వచ్చి పరమాణు నిర్మాణం, థర్డ్ టాపిక్ వచ్చి ఆవర్తన పట్టిక, ఇట్లో మూలకాల వర్గీకరణ, నెక్స్ట్ వచ్చి లోహ సంగ్రహణ శాస్త్రం, నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ వచ్చి అకర్బన పదార్థాలు, వాటి ఉపయోగాలు, నెక్స్ట్ టాపిక్ వచ్చి ఆర్గానిక్ కెమిస్ట్రీ, నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ వచ్చి రసాయన శాస్త్రంలోని అద్భుతాలు, రసాయన శాస్త్రంలోని అద్భుతమైన అంశాలు. ఈ 7 టాపిక్స్ నుంచి అన్ని ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 7 టాపిక్స్ కూడా అన్ని ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనము పదార్థం అంత పెద్ద చాప్టర్ ఏం కాదు, చిన్నది, అయిపోతే త్వరగా చేసేచ్చు. నెక్స్ట్ వచ్చి పరమాణు నిర్మాణం గురించి ఇప్పుడు చెప్పుకుందాము. పరమాణు నిర్మాణం అసలు పదార్థం అనేది పరమాణువు మరియు అణువులతో నిర్మితమై ఉంటుందని మొట్టమొదటిగా చెప్పినది మన భారతీయ తత్వవేత్త ఎవరంటే కణాదుడు. ఎవరు? కణాదుడు. ఇతడు ఏమని చెప్పాడంటే పదార్థం అనేది పరమాణువు మరియు అణువులతో నిర్మితమై ఉంటుందని మొట్టమొదటిగా చెప్పాడు. అసలు పదార్థం అంటే ఏమి? ఒక నిర్దిష్టమైన ప్రాంతాన్ని ఆక్రమించి ద్రవ్యరాశి కలిగి ఉన్న దేనినైనా కూడా పదార్థం అని అంటారు. ఏం పదార్థం అంటే నిర్దిష్టమైన ప్రాంతాన్ని ఆక్రమించి ద్రవ్యరాశి కలిగి ఉండే దానిని పదార్థం అంటారు. నిర్దిష్టమైన ప్రాంతాన్ని ఆక్రమించి ద్రవ్యరాశి కలిగి ఉండే దాన్ని పదార్థం అంటారు. స్థితిని బట్టి పదార్థాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే 3 రకాలు. ఏవే ఉన్నాయి? ఘన, ద్రవ, వాయు పదార్థాలు. అదే కాకుండా పదార్థం యొక్క 4వ రూపం ఏదంటే ప్లాస్మా. పదార్థం యొక్క 4వ రూపం ప్లాస్మా. ఏవేవి పదార్థాలు? ఘన, ద్రవ, వాయు, ఈ 3 ఉన్నాయి. ఇంకో పదార్థం ఏదంటే ప్లాస్మా. ఇవన్నీ పదార్థాలు. అదేవిధంగా డెమోక్రటిస్ ఏం చెప్పారంటే పదార్థంలో పరమాణువులు ఉంటాయని చెప్పడం జరిగింది. మరి నెక్స్ట్ 1808 సంవత్సరంలో
1808 సంవత్సరంలో జాన్ డాల్టన్ అనే శాస్త్రవేత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అందువలన ఈ సిద్ధాంతం పరమాణు సిద్ధాంతంగా ప్రతిపాదించింది. అసలు ఈ సిద్ధాంతం ప్రకారం ఏమి అంటే, సిద్ధాంతం ప్రకారం జాన్ డాల్టన్ ప్రకారం ఇతని ప్రకారం పరమాణువు మరియు మూలకాలు వేరు. అసలు మూలకాలు అనేటివి సంయోగం చెంది పరమాణువులు ఏర్పడతాయి. అదేవిధంగా చూసినట్లయితే నెక్స్ట్ విలియం క్రూక్స్ జాన్ డాల్టన్ గురించి చూసుకున్నట్లయితే ఈయన పరమాణు సిద్ధాంతాన్ని విభజించడానికి వీలు లేదని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చిన శాస్త్రవేత్త ఎవరంటే విలియం క్రూక్స్. ఈయన ఏం చేశాడంటే ఈయన ఉత్సర్గనాళాన్ని కనిపెట్టాడు. ఉత్సర్గనాళాన్ని కనిపెట్టింది ఎవరంటే విలియం క్రూక్స్. దీని ద్వారా కొన్ని ప్రయోగాలు చేశాడు. ఈయన ఏం చేశాడో చూద్దాం. ఉత్సర్గనాళం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ వాయువులు నింపుతారు. ఈ ఉత్సర్గనాళంలో ఈ బ్యాటరీ ద్వారా విద్యుత్తును ప్రవహించడం వల్ల విద్యుత్ ప్రవహిస్తుందని ఈయన చెప్పడం విలియం క్రూక్స్ చెప్పాడు. బ్యాటరీ ద్వారా ఈ వాయువులో విద్యుత్ ప్రవహిస్తుందని చెప్పడం జరిగింది. మరి ఎవరు వచ్చారంటే జేజే థామ్సన్. ఈయన ఏం చేశాడంటే ఈ ఉత్సర్గనాళంలో జేజే థామ్సన్ ఏం చెప్పినాడంటే ఉత్సర్గనాళంలో రుణ ధ్రువ కిరణాలను కనిపెట్టాడు. అంతేకాకుండా ఉత్సర్గనాళంలో నైట్రోజన్, ఈ నైట్రోజన్లోనే ఇందులో చార్జ్ వాల్యూ, నెక్స్ట్ మాస్, ఈ రెండింటిని పోల్చి చేసి విధంగా రుణ ధ్రువ కిరణాలు నుండి ధన ధ్రువ కిరణాల వైపుకు ప్రయాణించడాన్ని గమనించాడు. అంతేకాకుండా ఇందులో ఈ పరమాణులో ఇంకా ఏదో ఉందని ఈయన అనుకున్నాడు. ఈ కిరణాలను రుణ ధ్రువ కిరణాలు లేదా క్యాథోడ్ కిరణాలు అని పేరు పెట్టాడు. ఎవరంటే జేజే థామ్సన్. ఈ కిరణాలను రుణ ధ్రువ కిరణాలు లేదా క్యాథోడ్ కిరణాలని పేరు పెట్టాడు. ఈ రుణ విద్యుత్ ఆవేశంలో చూసినట్లయితే ఏదో ఒక కణం అనేది పరమాణువులోని ఒక పరమాణుకి డిఫరెంట్గా ఉందన్నమాట. డిఫరెంట్గా ఉందంటే ఆ కణానికి ఏం పేరు పెట్టారంటే ఒక ప్రోటాన్ అని పేరు, ఒక ఎలక్ట్రాన్ అని పేరు పెట్టాడు. ఎలక్ట్రాన్. ఈ రుణ విద్యుత్ ఆవేశంలోని ఒక కణం ఆ పరమాణువుకి డిఫరెంట్గా ఉంది. ఆ డిఫరెంట్గా ఉన్న కణానికి ఏ పేరు పెట్టాడంటే ఎలక్ట్రాన్ అని పేరు పెట్టాడు. కానీ ఎలక్ట్రాన్ అని కనుగొన్నాడు. ఈ రుణ విద్యుత్ ఆవేశంలో ఒక కణం అనేది పరమాణువుకి డిఫరెంట్గా ఉండడం వల్ల దానికి ఎలక్ట్రాన్ అని చెప్పాడు. ఆ ఎలక్ట్రాన్ పేరు పెట్టినది వచ్చి జిఎన్ స్టోనీ. ఎలక్ట్రాన్ అని పేరు పెట్టినది జిఎన్ స్టోనీ.
ఈ క్యాథోడ్ కిరణాలు అనేటివి ఆ పరమాణులో ప్రయాణించినప్పుడు అక్కడ ఒక అయస్కాంతాన్ని పెట్టినప్పుడు దాన్ని ఏమంటారు అంటే అయస్కాంత క్షేత్రం అంటారు. ఆ అయస్కాంత క్షేత్రంలో ఆ కిరణాలు ఏ విధంగా ప్రయాణిస్తాయంటే ఉత్తర ధ్రువం వైపు ప్రయాణించి అదేవిధంగా ఆనోడ్ వైపు వంగి ప్రయాణిస్తాయి. ఇంకా చెప్పినాం కదా డయాగ్రాము. ఇది క్యాథోడ్, ఇది ఆనోడ్. ఈ విధంగా ప్రయాణించి ఇక్కడ అయస్కాంత క్షేత్రం ఉంటుంది. అయస్కాంత క్షేత్రం వల్ల అవి ఉత్తర ధ్రువం వైపు, అదేవిధంగా విద్యుత్ క్షేత్రం చూసుకున్నట్లయితే వంగి ఆనోడ్ వైపు ప్రయాణించడం జరుగుతుంది. క్యాథోడ్, ఆనోడ్. అంతేకాకుండా ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం, -1.602 × 10⁻⁻⁻90 కూలంబ్స్. అదేవిధంగా ద్రవ్యరాశి తీసుకుంటే 0.00055 AMU అటామిక్ మాస్ యూనిట్, లేదా 1.673 × 10⁻⁻24 గ్రామ్స్. గ్రామ్స్లో అయితే 1.673 × 10⁻24 గ్రామ్స్. నెక్స్ట్ తీసుకున్నట్లయితే అదేవిధంగా ఈ ఆనోడ్ నుంచి ధనావేశ కిరణాలు ఇక్కడ ప్రయాణించి అవి అయస్కాంత క్షేత్రంలో దక్షిణ ధ్రువం వైపు, అంతేకాకుండా ఇక్కడ విద్యుత్ క్షేత్రంలో చూసుకున్నట్లయితే వంగి క్యాథోడ్ వైపు ప్రయాణించడం జరుగుతుంది. న్యూట్రాన్స్ ప్రయాణించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రోటాన్స్. దీనికి పేరు పెట్టినది గోల్డ్ స్టెయిన్. దీని యొక్క ఆవేశం 1.602 × 10⁻⁻19 కూలంబ్స్. ద్రవ్యరాశి 0.00073 అటామిక్ మాస్ యూనిట్, లేదా గ్రామ్స్లో అయితే 1.675 × 10⁻⁻24 గ్రామ్స్. ఈ విధంగా ప్రోటాన్స్ పేరు పెట్టింది గోల్డ్ స్టెయిన్. ఆవేశం ఎంత? 1.602 × 10⁻⁻90 కూలంబ్స్. ద్రవ్యరాశి తీసుకున్నట్లయితే 0.00073 అటామిక్ మాస్ యూనిట్. నెక్స్ట్ 1.675 × 10⁻⁻24 గ్రామ్స్. అదేవిధంగా పరమాణులో ఒక కణం ఉందని, ఆ కణం ఏదంటే న్యూట్రాన్. పరమాణు తీసుకున్నట్లయితే ఇంట్లో ప్రోటాన్, ఎలక్ట్రాన్స్, ఇంకా మిగిలినది న్యూట్రాన్. ఇక్కడ ఏం చేశారంటే న్యూట్రాన్ ద్రవ్యరాశి సమానంగా ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్, ఈ రెండింటికి ద్రవ్యరాశి సమానం కావాలంటే ఇక్కడ న్యూట్రాన్ తీసుకోవడం జరుగుతుంది. న్యూట్రాన్ యొక్క ఆవేశం తీసుకున్నట్టే తటస్థం అన్నమాట. న్యూట్రాన్కి ఎటువంటి ఆవేశము ఉండదు, తటస్థం. అదేవిధంగా ద్రవ్యరాశి ఎంత అంటే 1.0087 అటామిక్ మాస్ యూనిట్, లేదా గ్రామ్స్ తీసుకున్నట్లయితే 9.109 × 10⁻⁻28 గ్రామ్స్. అన్నిటికంటే ఎక్కువ ద్రవ్యరాశి కలిగింది వచ్చి న్యూట్రాన్స్. ఓకే, పరమాణులో ఏమేమి ఉంటాయంటే ఇంకా ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఈ మూడు కూడా పరమాణులో ఉంటాయి. అంటే ప్రాథమిక కణాలు,
పరమాణువులు. ప్రాథమిక పరమాణువులు ఏమంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటే ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్, న్యూట్రాన్స్ తటస్థంగా ఉంటాయి. నెక్స్ట్ పరమాణు నమూనా. ఏమి పరమాణు నమూనా అంటే ప్రాథమిక కణాల అమరికను పరమాణు నమూనా అంటారు. ప్రాథమిక కణాల అమరికను పరమాణు నమూనా అంటారు. ఒక పరమాణులు ఏమేమి ఉంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. అదేవిధంగా జేజే థామ్సన్ మొట్టమొదటిగా పరమాణు నమూనాను ప్రతిపాదించాడు. ఈయన పరమాణు నమూనాను ఏ విధంగా ప్రతిపాదించాడంటే పరమాణువులో ఒక ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఇవన్నీ ఉంటాయి. దీనిని దేంతో పోల్చాడంటే ఒక పుచ్చకాయ నమూనాతో పోల్చాడు. పుచ్చకాయలను గుజ్జునంతా తీసుకొని ఒక పాజిటివ్ గాను, అదేవిధంగా దాంట్లో ఉన్న గింజలను ఒక నెగిటివ్ కణాలుగాను పోల్చడం జరిగింది. ఇందులో గుజ్జు ఉంటుంది కదా, ఇదంతా కలిసి పాజిటివ్ గాను, అదేవిధంగా వాటిలో గింజలను నెగిటివ్గా పోల్చి చెప్పడం జరిగింది. కానీ ఇతను చెప్పిండేది తప్పు. ఇతని శిష్యుడైన నెక్స్ట్ ఎవరంటే రూథర్ఫర్డ్. ఈయన ఏం చెప్పాడంటే ఆల్ఫా కణాల పరిక్షేపణ ద్వారా ప్రాథమిక పరమాణు నమూనాను ప్రతిపాదించాడు. ఏం చెప్పాడంటే ఒక హీలియం అయాన్ అనేది పాజిటివ్ ఛార్జ్ కలిగి ఉంటుంది. ఒక హీలియంలో రెండు ప్రోటాన్స్, న్యూట్రాన్స్ 2, ఎలక్ట్రాన్స్ 2 ఉంటాయి. ఈ హీలియం నుంచి 2 ఎలక్ట్రాన్లు తొలగించినప్పుడు ఒక ఆల్ఫా కణం అనేది ఉంటుంది. ఆ ఆల్ఫా కణం నెగిటివ్ ఛార్జ్ కలిగి ఉంటుంది. ఈయన ఏం చెప్పాడంటే ఒక బంగారు రేకుపై ఆల్ఫా కణాలను పంపించినప్పుడు అవి ఆల్ఫా కణాల బంగారు రేకు ఒక మధ్య భాగాన ఢీకొని అవి తిరిగి వంగి ప్రయాణిస్తాయి. అంతేకాకుండా ఆయన ఏమనుకున్నాడంటే అక్కడ ఏదో ఒక పదార్థం ఉంది, దాన్ని ఏమని పేరు పెట్టాడంటే కేంద్రకం అని పేరు పెట్టడం జరిగింది. కేంద్రకం, ఇక్కడ ఉన్న పదార్థాన్ని కేంద్రకం ఇలా ఢీకొని వంగి ప్రయాణించడం జరిగింది. దీన్ని ఏం పేరు పెట్టాడంటే కేంద్రకం. ఇది కేంద్రకాన్ని ఆవేశం వచ్చి ధనావేశం అని పెట్టాడు. అంతేకాకుండా కొన్ని కణాలు ఢీకొని తిరిగి వెనక్కి రావడం జరిగింది. దీని ద్వారా పరమాణువులో ఒక కేంద్రకం ధనావేశం కలిగి ఉంటుందని ఆయన చెప్పాడు. కానీ ఈయన చెప్పినది కూడా లాస్ట్కి ఫెయిల్ అయింది. నెక్స్ట్ వచ్చి రూథర్ఫోర్డ్ నమూనాని గ్రహ మండల నమూనాని అంటారు. ఏ విధంగా అయితే సూర్యుని చుట్టూ గ్రహాలు తిరుగుతూ ఉంటాయో అదేవిధంగా పరమాణులో కూడా కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయని ఈయన చెప్పాడు. కానీ ఈయన చెప్పినది ఫెయిల్. నెక్స్ట్ వచ్చిన శాస్త్రవేత్త మాక్స్ ప్లాంక్. ఈయన క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ప్లాంక్ క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. E డైరెక్ట్లీ ప్రపోర్షనల్ న్యూ. E అనేది ఎనర్జీ, న్యూ అనేది ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యం. ఇప్పుడు ఎలక్ట్రాన్లు పరమాణులో తిరిగినంత సేపు దానికి పౌనఃపున్యం ఉంటుంది. ఈ పౌనఃపున్యం పెరిగే కొద్దీ ఎలక్ట్రాన్ల శక్తి కూడా పెరుగుతుందని ఈయన చెప్పడం జరిగింది. అసలు ప్లాంక్ స్థిరాంకం ఎంత? ప్లాంక్ స్థిరాంకం 6.625 × 10⁻⁻27 ఎర్త్/సెకండ్
లేదా 6.625 into 10⁻⁻34 జౌల్స్. ప్లాంక్ స్థిరాంకం 6.625 into 10⁻⁻27 ఎగ్/సెకండ్ లేదా 6.625 into 10⁻⁻34 జౌల్స్. నెక్స్ట్ వచ్చి ప్లాంక్ సిద్ధాంతం ఆధారంగా 1913 సంవత్సరంలో నీల్స్ బోర్ నమూనాను ప్రతిపాదించాడు. ఇతని ప్రకారం పరమాణువులో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్. ఇతని ప్రకారం పరమాణువులో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ వచ్చి ధనావేశం కానీ ఎలక్ట్రాన్స్ రుణావేశం కానీ ఉంటాయి. ఈ విధంగా పరిభ్రమిస్తూ ఉంటాయని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈయన హైడ్రోజన్, హీలియం, లిథియం వాటిని మాత్రమే చెప్పడం జరిగింది. అంతేకాకుండా నెక్స్ట్ జీవన్ ఫలితం మరియు స్టార్క్ ఫలితాలను వివరించలేకపోయింది. జీవన్ ఫలితం మరియు స్టార్క్ ఫలితాలను వివరించలేకపోయింది. ఈ విధంగా ఎలక్ట్రాన్స్ అనేటివి కక్షలో KLMN ఈ విధంగా ఎలక్ట్రాన్లు ఒక కక్ష నుండి వేరే కక్షకు తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా n=1, n=2, n=3, n=4 ఎలక్ట్రాన్లు ఒక కక్ష నుంచి వేరే కక్షలోకి మారుతూ ఉంటాయి అని చెప్పాడు. ఎవరంటే నీల్స్ బోర్. నెక్స్ట్ వచ్చి జీవన్ ఫలితం. అయస్కాంత క్షేత్రంలో శక్తి రేఖలుగా విడిపోవడాన్ని ఏమంటారు అంటే జీవన్ ఫలితం అంటారు. అయస్కాంత క్షేత్రంలో శక్తి రేఖలుగా విడిపోవటాన్ని జీవన్ ఫలితం అంటారు. నెక్స్ట్ స్టార్క్ ఫలితం చూసుకున్నట్లయితే విద్యుత్ క్షేత్రంలో శక్తి రేఖలుగా విడిపోవడాన్ని స్టార్క్ ఫలితం అంటారు. స్టార్క్ ఫలితం ఏమంటే విద్యుత్ క్షేత్రంలో శక్తి రేఖలుగా విడిపోవటాన్ని స్టార్క్ ఫలితం అంటారు. విద్యుత్ క్షేత్రంలో శక్తి రేఖలుగా విడిపోవడాన్ని ఏమంటారు అంటే స్టార్క్ ఫలితం అంటారు. ఈ రెండు ఫలితాన్ని కూడా బోర్ నమూనా వివరించలేకపోయింది. అదే కాకుండా కేంద్రకానికి దగ్గరగా ఉన్న ఎలక్ట్రాన్కి శక్తి తక్కువగాను, కేంద్రకానికి దూరంగా ఉన్న ఎలక్ట్రాన్కి శక్తి ఎక్కువగాను ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్వాంటం సిద్ధాంతం. ఇప్పుడు మనం ఫాలో అవుతున్నది కూడా క్వాంటం సిద్ధాంతం. క్వాంటం సిద్ధాంతం ప్రకారం ఒక పరమాణువులో ఎలక్ట్రాన్లు కేంద్రకంలో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి. ఆ న్యూట్రాన్స్ ప్రోటాన్స్ చుట్టూ ఎలక్ట్రాన్లు పరిభ్రమిస్తూ ఉంటాయి. కక్షల పరిభ్రమించే ప్రాంతాన్ని ఏమంటారు? తిరిగి ప్రాంతాన్ని కక్షలు. ఆ కక్షలో మరి ఏముంటాయంటే ఉపకక్షలు ఉంటాయి. ఆ ఉపకక్షలు మరి ప్రాంతాన్ని ఏమంటారు అంటే ఆర్బిటాల్ అని అంటారు. ఈ విధంగా ఉంటాయి. n=1, n=2, n=3, n=4, n=5 అవి ఏం అవసరం లేదు. నెక్స్ట్ KLMN అని కర్పరాలు. అదేవిధంగా ఆర్బిటాల్ SPDF ఈ ఆర్బిటాల్ ఉంటాయి. ప్రతి కక్షలో కూడా SPDF అనే ఆర్బిటాలు ఉంటాయి. నెక్స్ట్ తీసుకున్నట్లయితే S ఆర్బిటల్ ఆకృతి. ఏ ఆకృతి అంటే గోళాకారం. నెక్స్ట్ P ఆర్బిటల్ డంబెల్
నెక్స్ట్ డి ఆర్బిటాల్ డబుల్ డంబెల్. నెక్స్ట్ ఎఫ్ ఆర్బిటాల్ ఆకృతి వచ్చి కోణీయ రేఖీయ ఆకృతి. అదేవిధంగా ఎస్ ఆర్బిటాల్ యొక్క ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ పి ఆర్బిటాల్ 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి. నెక్స్ట్ డి ఆర్బిటాల్ ఎలక్ట్రాన్స్ వచ్చి 10 ఉంటాయి. అదే ఎఫ్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ విధంగా క్వాంటం సిద్ధాంతంలో ఆర్బిటాల్, ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు క్వాంటం సంఖ్యలు. క్వాంటం సంఖ్య ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. ఏవేవంటే ప్రధాన క్వాంటం సంఖ్య, నెక్స్ట్ అజిముతల్ క్వాంటం సంఖ్య, దీన్నే కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య అంటారు. నెక్స్ట్ అయస్కాంత క్వాంటం సంఖ్య, నెక్స్ట్ స్పిన్ క్వాంటం సంఖ్య. క్వాంటం సంఖ్యలు 4 టైప్స్: ప్రధాన క్వాంటం సంఖ్య, అజిముతల్ క్వాంటం సంఖ్య లేదా కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య, అయస్కాంత క్వాంటం సంఖ్య, స్పిన్ క్వాంటం సంఖ్య. ఫస్ట్ ప్రధాన క్వాంటం సంఖ్య. ప్రధాన క్వాంటం సంఖ్య చూసుకున్నట్టు దీన్ని ప్రతిపాదించినది నీల్స్ బోర్. దీన్ని ఎన్ అక్షరంతో సూచిస్తారు. ఎన్ విలువలు వచ్చి 1, 2, 3, 4. అదేవిధంగా దీని యొక్క కర్పరాలు ఎన్ కర్పరం. n = 1 అయినప్పుడు కే కర్పరం, n = 2 అయినప్పుడు ఎల్ కర్పరం, n = 3 అయినప్పుడు ఎం కర్పరం, n = 4 అయినప్పుడు ఎన్ కర్పరం. ఈ విధంగా కర్పరాలు ఉంటాయి. అదేవిధంగా ప్రధాన క్వాంటం సంఖ్యలు ఎన్ వాల్యూ పెరిగే కొద్దీ కేంద్రకానికి ఎలక్ట్రానిక్ మధ్య దూరం పెరుగుతుంది. అంతేకాకుండా కక్ష యొక్క దూరము, ఎలక్ట్రానిక్ దూరం పెరుగుతుంది. అదేవిధంగా ఆర్బిటాల్ యొక్క పరిమాణం కూడా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చి అజిముతల్ క్వాంటం సంఖ్య. దీనిని ప్రతిపాదించినది సోమర్ఫీల్డ్. దీనిని ఎల్ అక్షరంచే సూచిస్తారు. ఎల్ విలువ ఎన్ విలువపై ఆధారపడి ఉంటుంది. ఎల్ = n-1. ఈ ఎల్ విలువలు sp-df ఆర్బిటాల్తో సూచిస్తారు. ఎల్ విలువ ఎన్ విలువపై ఆధారపడి ఉంటుంది. ఈ ఎల్ = n-1 ఎల్ విలువలు sp-df ఆర్బిటాల్తో సూచిస్తారు. నెక్స్ట్ వచ్చి అయస్కాంత క్వాంటం సంఖ్య. దీనిని ప్రతిపాదించినది లాండే. దీనిని ఎం అక్షరంతో సూచిస్తారు. m = 2l+1. m విలువలు ఎల్ విలువలపై ఆధారపడి ఉంటాయి.
అయస్కాంత క్వాంటం సంఖ్య దీన్ని ప్రతిపాదించే లాండే. దీన్ని ఏం అక్షరం చూపిస్తారు? m=2l+1. m విలువలు ఎప్పుడు l విలువలపై ఆధారపడి ఉంటాయి. నెక్స్ట్ వచ్చి స్పిన్ క్వాంటం సంఖ్య. ఫోర్త్ స్పిన్ క్వాంటం సంఖ్య. దీన్ని ప్రతిపాదించినది ఉలెన్బెక్ అండ్ గోల్డ్స్మిత్. వీరిద్దరూ కూడా స్పిన్ క్వాంటం సంఖ్యను ప్రతిపాదించారు. దీనిని ఎక్స్ అక్షరంతో చూపిస్తారు. దీనికి రెండు దిశలు ఉంటాయి. ఏవేవంటే సవ్య దిశ, అపసవ్య దిశ. సవ్య దిశలో తీసుకున్నట్లయితే ఈ విధంగా -1/2, అపసవ్య దిశ తీసుకున్నట్లయితే +1/2. అదేవిధంగా ఆర్బిటల్ అంటే ఎలక్ట్రాన్లు కనుగొనే సంభావ్యత అధికంగా గల ప్రాంతాన్ని ఏమంటారు అంటే ఆర్బిటల్ అని అంటారు. ఇంకా ఆర్బిట్ అంటే కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ గల ప్రతి అమరికని ఏమంటారు అంటే ఆర్బిట్ లేదా కక్ష అని అంటారు. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీతోటి మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.